హలో అండి అందరికీ. నాకు మా పాపకైతే హెయిర్ ఫాల్ అవుతుంది చాలా రోజుల నుంచి. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకైతే హెయిర్ ఫాల్ అనేది తగ్గింది ఆయిల్ వాడినప్పటి నుంచి. ఇదేనండి ఆయిల్, నేను కొబ్బరి నూనెతో చేసుకున్నా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ముందుగా అయితే ఒక 3 మందారం పువ్వులను, అలాగే కొన్ని మందారం ఆకులను కూడా తెంచుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా తీసుకుంటున్నా. అలాగే ఒక పెద్ద సైజు కలబందాను కూడా తీసుకుంటున్నా. కలబందాను కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న భాగాన్ని కాసేపు నీళ్ళల్లో వేస్తే ఆ జిగురంతా పోతుంది. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ నీటితో శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే కలబంద పై తొక్కంతా తీసేసి లోపల ఉండే వైట్ తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. వీటికి ఆకులు తడి లేకుండా ఆరిపోయినాయి కదా. ఇప్పుడు నూనె ప్రిపేర్ చేసుకుందాం. ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి, కొబ్బరి నూనె. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇందులో మందారం ఆకులను తుంచి వేసుకున్నా. తర్వాత మందారం పూలను, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మెంతులు 1 స్పూన్ దానా వేసుకుంటున్నాను నేనైతే. మీరైతే మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. ఫైనల్గా ఇప్పుడు కలబందను కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఆయిల్లో ఆకులు కలబంద అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోనే మరిగించుకోవాలి. సిమ్లోనే ఎందుకు ఉడికించుకోవాలంటే, సిమ్లో అయితే ఆయిల్కి అంతా బాగా ఆకులలో ఉండే రసం అంతా బాగా పడుతుంది కాబట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, కలబంద కూడా కలర్ చేంజ్ మారుతుంది. కలబంద అంతా ఇలా బ్రౌన్ కలర్కు రావాలి. అందులో ఉండే తేమ అంతా పోవాలి. అంతవరకు ఆయిల్ను ఇలా సిమ్లోనే మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది బాగా. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక అరగంట లేదా గంట పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఆయిల్ అంతా. ఇలాగా చూడండి, ఆయిల్ అంతా ఇలా వచ్చేసింది. ఇంకా తర్వాత దీన్ని ఆయిల్ను వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నా. నేనైతే ఇలా బాటిల్లో ఆయిల్ వస్తుంది కదా, మళ్ళీ దాంతోనే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. ప్లీజ్ లైక్